హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పుల్స్. ఎగ్ పుల్స్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కదండి. అండ్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అనమాట. బ్యాచిలర్స్ కూడా చేసుకునే అంత ఈజీ పద్ధతిలో ఇప్పుడు నేను మీకు ఈ ఎగ్ పుల్స్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఈ ఎగ్ పుల్స్ అన్నంలో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ, పుల్కాలో కానీ, బగారాలో కానీ దేంట్లో తిన్నా సరే ఈ ఎగ్ పుల్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మరి అలాంటి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ పుల్స్ ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీగా చూపిస్తానండి, చూసేయండి. ముందుగా ఇప్పుడు మనం ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు ఎగ్ పుల్స్ కోసం ఎన్ని ఎగ్స్ అయితే కావాలి అనుకుంటున్నారో అన్ని ఎగ్స్ ని ఇలా బాయిల్ చేసుకొని పైన ఉన్న పొట్టును తీసేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని, కళాయి బాగా హీట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. మెంతులు అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోగానే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేసేయండి. నేనైతే ఒక 6 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని అండ్ 5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిపోగానే ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ని వేసేయండి. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మనకి పచ్చివాసన అనేది పూర్తిగా పోయి ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి టమాటోల్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 మీడియం సైజు టమాటోల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా చిన్న ముక్కలు కట్ చేయడం రాదు అనుకుంటే మిక్సీ పట్టేసుకొని ప్యూరీనైనా వేసుకోవచ్చు. లేదు అంటే టమాటోలు ఇష్టం లేకపోతే అసలు టమాటోల్ని స్కిప్ చేసేయండి. ఇలా టమాటాలు వేసిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేయండి. అప్పుడు మనకి టమాటోలు అనేవి త్వరగా ఉడికిపోతాయి అనమాట. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనకి టమాటాలు అనేవి పూర్తిగా ఉడికిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేయండి. ఇందాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఎగ్స్ కి ఇలా చిన్న చిన్న ఘాట్స్ గా పెట్టేసుకొని ఈ టమాటోల్లోకి యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ కి చిన్న చిన్న ఘాట్లు పెట్టడం వల్ల మసాలా అనేది గుడ్డు లోపడి వరకు వెళ్లి మనకి ఎగ్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో అందుకని ఎగ్స్ కి ఇలా చిన్న చిన్న ఘాట్లుగా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎగ్స్ ని ఒకసారి బాగా కలిపేసి ఆయిల్లోనే ఒక 3 to 5 మినిట్స్ వరకు ఉడికించేసుకోండి. మనకి ఎప్పుడైనా సరే ఎగ్ పుల్స్ చేసేటప్పుడు ఎగ్స్ అనేవి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో అందుకని ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక 3 మినిట్స్ వరకు వేగనిచ్చేసేయండి. ఇలా 3 మినిట్స్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకొని ఆ చింతపండులో నుంచి చింతపండు గుజ్జుని సపరేట్ చేసేయండి. ఆ ఎగ్స్ లోకి చింతపండుని గుజ్జు వేసేసి 1 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేయండి. ఆ చింతపండు రసాన్ని ఒక 15 మినిట్స్ వరకు మరిగించేసుకోండి. 15 మినిట్స్ తర్వాత ఈ పులుసు అనేది కొద్దిగా దగ్గర పడుతుందండి. అలా దగ్గర పడినప్పుడు మీ దగ్గర ఒకవేళ మెంతులు, జీలకర్ర పౌడర్ ఉన్నట్లయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ ని వేసుకోండి. లేదంటే అసలు స్కిప్ చేయొచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్లో మెంతులు వేసాం కాబట్టి వేయాల్సిన అవసరం లేదు. ఉంటే వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ని వేసేసుకొని ఒకసారి కలిపేసి ఒక 3 మినిట్స్ ఉడకనిచ్చేసేయండి. 3 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలుతుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పుల్స్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ పద్ధతిలో ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి.